నేను సెలవు తీసుకుంటున్నాను సునీతి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కూడా ఇస్తున్నారు అధ్యక్ష. దీనిపై ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. గత వైసీపీ ప్రభుత్వంలో కక్షపూరితంగా తెలుగుదేశం సానుభూత పరులకు కూడా రేషన్ కార్డులు పెన్షన్లు కూడా తొలగించారు అధ్యక్ష. దీనివలన 5 ఏళ్ల పాటు సంక్షేమ పథకాలు కూడా అందుకోలేకపోయారు అధ్యక్ష. రేషన్ కానీ పెన్షన్ కానీ ఇట్లా హెల్త్ కానీ ఈ రకంగా కూడా చాలా ఇబ్బంది పడింది కూడా జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే దాదాపు లక్షల్లో కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్న దాన్ని కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు అధ్యక్ష. అంతేవిధంగా గౌరవ మంత్రివర్లకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అయితే హౌస్ మ్యాపింగ్ సమస్య వలన ఇంకా కొంతమంది సంక్షేమ పథకాలు కోసం కూడా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. హౌస్ మ్యాపింగ్లో గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పులు, గ్రామ వాలంటీర్లు చేసిన లోపాల వల్ల సమస్యలు వచ్చాయి అధ్యక్ష. కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా నమోదు కాకపోవడం, ప్రభుత్వ ఉద్యోగం పొందిన వారు తల్లిదండ్రులతో కాకుండా వేరుగా ఉన్న అవి నమోదు చేయకపోవడం ప్రధాన సమస్యగా ఉంది అధ్యక్ష. రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యులు వేరుగా ఉన్న అవి నమోదు చేయకపోవడం, విద్యుత్ బిల్లులు ఎక్కువగా చూసి వాటిని సరిచేయకపోవడం వలన వంటి ఉన్నాయి అధ్యక్ష. ఈ సమస్యలను కొన్ని వందల కుటుంబాల్లో అర్హతగా ఉన్న పథకాల కోసం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష హౌస్ మ్యాపింగ్ తక్షణమే చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం హయాంలో పార్టీలు చూసి కొంతమంది మాత్రమే హౌస్ మ్యాపింగ్ చేయడంతో ఈరోజు చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు గారు కూడా వెంటనే స్పందించి హౌస్ మ్యాపింగ్ చేయడంతో పాటు కొత్త పెన్షన్లు కూడా ఇవ్వాలని నేను ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాను అధ్యక్ష. పుల్లారావు గారు.